జీహెచ్ఎంసీ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చింది. ఎన్నికల్లో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే టికెట్లు ఉంటాయని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. సోషల్ మీడియాలో హడావిడి చేసే వారికి, ప్రజల్లో లేకుండా కేవలం ప్రచారానికే పరిమితమయ్యే వారికి టికెట్లు ఇవ్వబోమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సర్వే రిపోర్టుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, మాజీ మంత్రులు సహా ఎవరైనా సరే ప్రజల్లో చురుకుగా ఉంటేనే టికెట్ దక్కుతుందని బీఆర్ఎస్ పంపుతున్న సందేశం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత బలం పెంచే దిశగా కేటీఆర్ కఠిన వైఖరి అవలంబిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మొత్తానికి ఎవరైనా సరే ప్రజల్లో ఉంటేనే టికెట్ అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అంటే మాజీ మంత్రులు కావచ్చు, సీనియర్లు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ సర్వే చేసిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో నెగటివ్ గనక వస్తే ఆ సర్వే రిపోర్ట్స్ ఖచ్చితంగా వాళ్ళని కూడా పక్కన పెట్టి మళ్ళీ ఈసారి కొత్త మొహాలకి అవకాశం ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా బీఆర్ఎస్ ఒక సందేశం పంపిందనుకోవచ్చు. తప్పకుండా రోజా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుసగా ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అంశాన్ని చెప్తూ ఉన్నారు. సో ఆ సమయంలో నేతలందరూ కూడా స్టేజీ పైన ఉంటున్నారు, కార్పొరేటర్లందరూ కూడా సమావేశంలో పాల్గొంటున్నారు, మాజీ మంత్రులు సమావేశంలో పాల్గొంటున్నారు, ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొంటున్నారు, మాజీ ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొంటున్నారు. వాళ్ళని ఉద్దేశించి ఇదే వ్యాఖ్యలు కేటీఆర్ చేస్తూ ఉన్నారు. సో రానున్న రోజులలో ఎవరైతే ప్రజా ఆదరణ ఉంటుందో వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. సో ఇప్పుడు ఇక సోషల్ మీడియాకి పరిమితం అయితే టికెట్లు కట్ అవుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ చేయించుకొని పోస్ట్ చేస్తూ సో ప్రజాదరణ ఉంది అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటే సరిపోదు, ప్రజల్లో ఉన్న వారికి మాత్రమే టికెట్స్ ఇస్తాము, జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సర్వే ఖచ్చితంగా చేయిస్తామని కూడా చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా కార్పొరేటర్లకు సర్వే ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా సర్వే చేస్తాం, గ్రౌండ్లో పార్టీ బలంగా ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా పూర్తిగా తీసుకుంటామని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. ఎందుకంటే పార్టీ రానున్న రోజులలో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలంటే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్న అంశాన్ని పూర్తిగా పార్టీకి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. కాబట్టి సో దానిలో భాగంగా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మొత్తం ఉన్నటువంటి కార్పొరేటర్లకు సంబంధించినటువంటి డివిజన్లన్నింటిలో బీఆర్ఎస్ పార్టీ సర్వే చేయబోతుంది. సర్వే ఆధారంగానే కార్పొరేటర్లకు టికెట్లు కేటాయిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే చాలామంది తెలంగాణ భవన్కి రెగ్యులర్గా వచ్చి లేకపోతే మీడియా ముందు కనిపించినా లేకపోతే నాయకుల ముందు పక్క నుండి ఫోటోలు దిగినంత మాత్రాన వారికి టికెట్లు వస్తాయని చెప్పేసి భ్రమంలో ఉండడం సరికాదని చెప్పేసి కూడా అన్నారు. వారు ఎవరైనా ఉంటే వారు వెంటనే సోషల్ మీడియాను వదిలిపెట్టి వెంటనే ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అవి పరిష్కారం అయ్యే దిశగా ఉండి ప్రజాదరణ ఉన్నటువంటి వారికి మాత్రమే టికెట్లు అని చెప్పేసి అంటున్నారు. వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఇదే సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్స్ ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. మాజీ మంత్రులను ఉద్దేశించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి నెక్స్ట్ టికెట్ వస్తుందని చెప్పేసి కూడా ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారికి ఏ విధమైనటువంటి ఆదరణ ఉంది, ప్రజా వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేకపోతే ప్రజలందరూ కూడా అనుకూలంగానే ఉన్నారా, టికెట్ ఇస్తే గెలుస్తాడా లేదా అనే అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. సామాజిక సమీకరణాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే ఖచ్చితంగా ఈ సర్వే చేసుకోవాల్సిందే, చేయాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. సో కాబట్టి ఆ అంశాన్ని ప్రతి మీటింగ్లో రోజా ఈ మధ్యకాలంలో చూసాం మనం. తెలంగాణ భవన్లో జరిగినటువంటి ప్రతి సమావేశంలో కానీ, అదేవిధంగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జరుగుతున్నటువంటి సమావేశాల్లో భాగంగా కానీ ఈ మధ్యకాలంలో ఒడ్లు కొనుగోలు చేయాలని చెప్పేసి కలెక్టరేట్ల దగ్గర బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. అలాంటి నిరసన కార్యక్రమాల్లో సైతం కూడా ప్రజల్లో ఎవరికైతే ప్రజాదరణ ఉంటుందో వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇక ఎవరైతే టికెట్ ఆశిస్తారో వారందరూ కూడా ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు, ప్రజల సమస్యలపైన ఫోకస్ చేస్తున్నారు. ఎవరు కూడా హైదరాబాద్కి రావడం బంద్ చేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఎప్పుడు చూసినా తెలంగాణ భవన్ కలగలాడుతూ ఉండేది, ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు చూస్తే చాలా తక్కువ మంది వస్తూ ఉన్నారు. అంటే ఎవరైనా ఏదైనా ముఖ్యమైన పని ఉంటే మాత్రం తప్ప, లేదంటే అందరూ కూడా నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. సో అలా నియోజకవర్గాలకు పరిమితమైన తర్వాత అది కూడా మరి వారికి ప్రజాదరణ ఉందా లేదా ఏంటి, ప్రజలు ఏమన్నా వారిని వ్యతిరేకిస్తున్నారా అనే అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే వారికి టికెట్ ఇస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి యువత ఎక్కువగా ఆకర్షించాలని చెప్పేసి, యువకులు ఎక్కువగా పార్టీకి వస్తే పార్టీ పునరేకీకరణ సాధ్యమవుతుందని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది.
కాబట్టి సో అలాంటి వారికి మాత్రం అంటున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి టికెట్లు వస్తాయి ఖచ్చితంగా, మేమే కదా ఉమ్మడి జిల్లాల్లో, అది ఎక్కడ చూసినా అక్కడ ఖమ్మం చూసినా, నల్గొండ కానీ, వరంగల్ కానీ, సో మహబూబ్ నగర్ కానీ, హైదరాబాద్, రంగారెడ్డి కానీ, నిజామాబాద్, ఆదిలాబాద్ కానీ, మెదక్ కానీ, సో జిల్లాలు తీసుకుంటే సో మేమే కదా గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా అనేది విషయాన్ని పక్కకు పెట్టాలని చెప్పేసి కూడా ఒక వార్నింగ్ లాంటిది ఇస్తూ వస్తున్నారు పార్టీ. ఈ సర్వే అనేది ఏదైనా ఏజెన్సీ లాంటి సర్వే సంస్థలకు అప్పగిస్తుందా, లేదంటే పార్టీ అంతర్గతంగా తన సొంతంగానే ఈ సర్వేలు నిర్వహించబోతోందా? పార్టీ అంతర్గతంగానే ఈ యొక్క సర్వేలు చేయబోతుంది రోజా. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి కొందరు ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ఏర్పడిన విషయాన్ని కూడా ఎవరికి బయటకు చెప్పకుండా వారు మాత్రం నియోజకవర్గాల్లో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా చెప్పబోతున్నారు. అయితే ఒకవేళ కమిటీ ఏమైనా తప్పుడు సమాచారం పార్టీకి ఇచ్చే ఆలోచన ఉంటే మాత్రం ఇమీడియట్లీ అవసరమైతే ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా కూడా సర్వే చేయించుకోవాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. అది ఇప్పటి నుంచి మాత్రమే మొదలుపెట్టాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే 2.5 ఏళ్ల తర్వాత మనకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లకు పైగా అవుతుంది. సో మరో 2 ఏళ్ళు మాత్రమే అధికారంలో ఉండబోతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు, ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి కాబోతున్నాను, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పేసి అంటున్నారు. చాలా కాన్ఫిడెంట్తో రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. కానీ సో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకు సంబంధించిన అంశం కానీ, సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాదరణ, ఎందుకంటే గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కు ఉంది. సో ఇప్పుడు మరి తర్వాత అందరూ కూడా ఆదరించాలంటే, మళ్ళీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి సో అలాంటి ప్రణాళిక చేస్తే బాగుంటుందన్న ఆలోచన పార్టీ చేస్తున్నట్టు భావిస్తుంది. కాబట్టి సో అది జిహెచ్ఎంసీ ఎన్నికలైనా సరే, కార్పొరేషన్ ఎన్నికలైనా సరే, రన్నున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ అయినా సరే సర్వే ఆధారంగా టికెట్ ఇస్తామని కూడా అయితే ఇటు గ్రేటర్ పరిధిలో కావచ్చు, తర్వాత ఖమ్మం, వరంగల్ లాంటి ప్లేసెస్లో కావచ్చు, బీజేపీకి కూడా గట్టిగా పట్టు సంపాదించుకోవడానికి బలంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ క్యాడర్ని కూడా సిద్ధం చేసుకుంటా ఉంది బీజేపీ. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా తాము ఏదైతే అభివృద్ధి మంత్రం జపిస్తున్నామో, అభివృద్ధి చేస్తూ ఉన్నామో అవే ఖచ్చితంగా మళ్ళీ మాకు మేయర్ పీఠాలు మమ్మల్ని వరించబోతున్నాయి అని కాంగ్రెస్ చాలా ధీమాగా ఉంది. మరి బీఆర్ఎస్ కూడా అంతే ధీటుగా పోటీలో ఎదుర్కోబోతుంది. ఈ ట్రయాంగిల్ ఫైట్లో బీఆర్ఎస్ స్పెషల్ స్ట్రాటజీస్ ఏంటంటారు గట్టెక్కడానికి, మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి? ఎస్ రోజా, అంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి అంశాన్ని ప్రజలకు చెప్పాలని కూడా భావిస్తున్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా 19.5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి చేసినటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు చెప్పినప్పుడు మాత్రం ప్రజాదరణ అప్పుడు పొందుతామనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అందుకు నాయకులు ముఖ్యంగా సో ఒక పార్టీ ఆదేశాలే కాదు, సో నాయకులు కూడా అలానే ప్రజాదరణ ఉన్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా అని ఆదరిస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో అంటే మీరు అన్నట్టుగా త్రియాంగిల్ పోటీ ఖచ్చితంగా ఎందుకంటే బీజేపీ కూడా అంతే స్థాయిలో దూకుడుగా ముందుకెళ్తుంది. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో బీజేపీదే అధికారం. ఆల్రెడీ 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈసారి బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా భావిస్తుంది. సో ఇలాంటి సమయంలో మరి తిరిగి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి సో ఇక్కడ నుంచి సో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో ఫోకస్ చేస్తూ వాటిని అమలు చేసేలా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్రానికి అసలు ఆనాడు 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఎన్ని వచ్చాయి, ఏంటి అంశాలు, బీజేపీని ఒక తెలంగాణకి ఒక వ్యతిరేక పార్టీగా ముద్రేసే ప్రయత్నం చేసి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అంటే బీజేపీ తెలంగాణకు ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీ కేంద్రం నుంచి ₹1 అంటే ₹1 తెలంగాణకి ఇవ్వలేదు, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు అనే అంశాన్ని ప్రజలకు తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజాదరణ బీఆర్ఎస్కు ఉంటుంది. ఎందుకంటే తెచ్చిన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ సో ప్రజల సంక్షేమ పథకాల విషయంలో ప్రతి ఇంటికి వెళ్ళినాయి కాబట్టి సో అంశాలు మరొకసారి గుర్తు చేయడం వల్ల ప్రజాదరణ బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది తప్ప కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఉండదనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది. కాబట్టి సో ఈ అంశాలు ముఖ్యంగా బీజేపీనేమో కేంద్రం తీరును బట్టి ఎండగడుతూ దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం, కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోతుంది, 6 గ్యారెంటీల పేరుతో మోసం చేశారని విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. 420 హామీలకు సంబంధించిన అంశాలు కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. సో ఇటు కాంగ్రెస్ని అదేవిధంగా బీజేపీని రెండు కూడా ప్రజాక్షేత్రంలోనే రెండు పార్టీలను కూడా ఎండగట్టాలన్న ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. సో అట్లా చేసినప్పుడు
అక్కడ ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఆ నాయకుడికి ప్రజాదరణ ఉందా లేదా, ఒకవేళ టికెట్ ఇస్తే మనం గెలుస్తామా లేదా, లేకపోతే అప్పటి వరకు కూడా అనూహ్యంగా ఎవరికైనా టికెట్ ఇవ్వడం వల్ల వారు గెలిచే అవకాశం ఉందా, ఇవన్నీ అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే టికెట్స్ అనౌన్స్ చేస్తామంటున్నారు. సో అది జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, రానున్నటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో కూడా సర్వేల ఆధారంగా టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ రెండు పార్టీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ అవలంబిస్తున్నటువంటి తీరుని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.